మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ముందుగా అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి నేను నిరంతరంగా నిరాఘాటంగా వీడియోలు చేస్తూ ఉన్నాను. ఒక పద్ధతి ప్రకారం చేస్తూ వచ్చాను. ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషము, వ్యక్తిగతమైనటువంటి ప్రేమలు ఇట్లాంటివి ఏవి ఉండవు. అది నా సిద్ధాంతంలోనే లేదు, అది నా దృక్కోణంలోనే లేదు. ఇది మీకు ముందుగా స్పష్టం చేయాలి. అందరికీ ఎందుకు కృతజ్ఞతలు చెప్తున్నానంటే, ఈ 3 నెలల నుంచి నేను ఎన్నికల ప్రక్రియ మీద సుదీర్ఘంగా రోజు 2-3 వీడియోలు పెడుతూ వచ్చాను. క్రమక్రమంగా నా వీడియోలను చూస్తూ ఆదరిస్తూ వచ్చారు. కేవలం 2 నెలల్లోనే 19,000 పైచిలుకు సబ్స్క్రైబర్లు నా ఛానల్ని ఓన్ చేసుకున్నారు. నేనేదో చెబుతున్నానని, నేను చెప్పే దాంట్లో విషయం ఉందని, వినాలని వాళ్ళందరూ కూడా ఆసక్తి కనబరిచారు. నా ఛానల్ పట్ల ఆదరాభిమానాలను వ్యక్తం చేశారు. అలాగే చాలామంది ఎన్నెన్నో కామెంట్సు, విపరీతమైనటువంటి విద్వేషాన్ని వెళ్ళగక్కినటువంటి కామెంట్సు, అసహ్యం పుట్టేటటువంటి కామెంట్సు, ఇవన్నీ కూడా చేశారు. ఏది ఏమైనప్పటికీ మిత్రులారా, నేను ఇప్పుడు ఈ నిమిషంలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటయ్యా అంటే, చాలామంది కంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళకి చాలామందికి దాదాపు 90% మంది కొత్త వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఎవరికి కూడా నా నేపథ్యం తెలియదు, నేను ఎవరినో తెలియదు. నా ప్రయాణం ఏంటో, నా ప్రస్థానం ఏంటో, నా జీవితం ఏంటో, నా వ్యక్తిగత జీవితం ఏంటో, నా వృత్తి ఏమిటో, నా ప్రవృత్తి ఏమిటో ఇదంతా చాలామందికి తెలియదు. కొన్ని విషయాలు వాళ్ళకి తెలియచెప్పాలి. ఒకటి, నేను వృత్తిపరంగా మొత్తం నా ఉద్యోగ ప్రస్థానంలో 3 వంతుల్లో 2 వంతులు జర్నలిజంలో ఉన్నాను, 1 వంతు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. మిత్రులారా, ఈ 2 వంతుల జర్నలిజం అనేటటువంటిది నా 1984లో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసిన మరుక్షణం నుంచి ప్రారంభమైంది. 4-5 ఏళ్ళు నేను అక్కడ జర్నలిజంలో ఉన్నాను. ఆ తర్వాత ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేసాను. తర్వాత 2005 నుంచి, అంటే 90 నుంచి 2005 వరకు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. తరువాత 2005 నుంచి ఇప్పటి వరకు జర్నలిజంలో ఉన్నాను. ఈ 40 ఏళ్ల ప్రస్థానంలో అది నేను చేసినటువంటిది. అయితే ఈ ఎన్నికల సమయంలోనే ఎందుకు వీడియోలు చేశావు నువ్వు అని ఎవరైనా అడగవచ్చు. విచిత్రంగా మీకు తెలియనటువంటి విషయం ఏమిటి అంటే, నేను 2005-6 నుంచి జర్నలిజంలో ఉన్నాను, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నాను. అప్పుడు మొదట్లో ఒక 5-6 సంవత్సరాలు నేను TV9లో 30 మినిట్స్ ప్రొడ్యూసర్గా ఉండేవాడిని. రోజుకు ఒక అరగంట సినిమా చూపించేటటువంటి పని నాది అన్నమాట. ఆ అరగంట 9:30కి వచ్చేటటువంటి ఆ 30 మినిట్స్ అయిపోయిన వెంటనే డాక్టర్ ప్రసాదమూర్తి ప్రొడ్యూసర్ అని వచ్చేదన్నమాట. సో అట్లాగా అప్పుడు నేను ఒక ఆలోచన వచ్చింది. రోజు అనేక విషయాల మీద, అంశాల మీద, ఎన్నెన్నో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎత్తుగడలు, కదలికలు, ఇవన్నిటి మీద కూడా, నాయకుల మీద, వాళ్ళ జీవిత చరిత్రల మీద, ప్రొఫైల్స్ మీద, ప్రపంచంలో జరిగే పరిణామాల మీద, అన్నిటి మీద 30 మినిట్స్ చేస్తూ వచ్చాను. కానీ నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉండేవి. నా బ్యాక్గ్రౌండ్ ఏమిటయ్యా అంటే, నా మొదటి నుంచి, అంటే కలం పట్టుకున్న దగ్గర నుంచి కూడా నేను ఒక కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఆ తర్వాత అంబేద్కర్ని చదువుకున్నాను. అంబేద్కరిజం ద్వారా బుద్ధిజంలోకి వచ్చాను. బుద్ధిజాన్ని ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాను. నిరంతరం కూడా బుద్ధిజాన్ని అధ్యయనం చేస్తున్నాను. సో భావజాలం ఇది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, నా భావజాలం తెలుసుకుంటారని.
సో నా భావజాలం ఏమిటో మీకు అర్థమైంది. సో ఈ భావజాలం ఉన్నవాళ్ళు ఎవరైనప్పటికీ వాళ్ళంతా మానవవాదులై ఉంటారు, తప్పనిసరిగా లౌకికవాదులై ఉంటారు. లౌకికవాదం అనేది చాలామందికి ఒక బూతు పదంలాగా, దేశద్రోహ పదంలాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అదేమి కాదు, అది మానవవాదానికి అతి మౌలికమైనటువంటి ప్రాణవాయువు లాంటి వాదన లౌకికవాదం అంటే. ఆ విధమైనటువంటి భావజాలంతో ఉన్నవాడిని కాబట్టి నేను ఈ దేశంలో హిందుత్వ రాజకీయాలు పనికిరావు. ఇది అనేక మతాల, కులాల, జాతుల, భాషల, సంస్కృతుల సర్వ సమ్మేళనంగా, సమాహారంగా ఉంది. మనది యూనిటీ ఇన్ డైవర్సిటీ. కాబట్టి ఇక్కడ ఎవరూ కూడా కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య, మనుషుల మధ్య స్వార్థ రాజకీయాల కోసం చిచ్చు పెడితే పనికి రాదు, అది పని చెయ్యదు. అది తాత్కాలికంగా వాళ్ళు లబ్ధి పొందొచ్చు, కానీ అది కరెక్ట్ కాదు, అది సత్యము కాదు. అది మనకు మహానుభావులు బుద్ధుడు దగ్గర నుంచి, గాంధీ దగ్గర నుంచి, అంబేద్కర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అందరూ మహానుభావులు చూపించినటువంటి మార్గము సర్వమత సామరస్యము, సర్వమానవ సామరస్యము, మనుషుల మధ్య సహజీవన సౌందర్యము. సో ఇది మనుషుల మధ్య సహజీవన సౌందర్యాన్ని పెంచి పోషించేటటువంటి రాజకీయాలు మనకు కావాలి. మనుషుల మధ్య సహజీవన సౌందర్యాన్ని భంగం చేసే, విచ్ఛిన్నం చేసేటటువంటి విధ్వంస రాజకీయాలు పోవాలి. అందుకు అది నా మౌలికమైనటువంటి అవగాహన. సో ఆ అవగాహనతోనే నేను ఈ ఎన్నికల సమయంలో ఈ విధమైన అంటే మత రాజకీయాల్ని వ్యతిరేకిస్తూ చేసినటువంటివి. అంటే కేవలం నేను ఒక మోడీకి విరోధిని కాదు, ఒక అమిత్ షాకి విరోధిని కాదు, కేవలం మత రాజకీయాలను వ్యతిరేకిస్తాను. మానవ రాజకీయాలను అంటే మానవుల అందరినీ సమానంగా చూసేటటువంటి రాజకీయాలను నేను ఆహ్వానిస్తాను, ప్రేమిస్తాను. అయితే నా వృత్తి జర్నలిజం ప్రధానంగా, అలాగే ఉపాధ్యాయ వృత్తి కూడా నేను చేసినప్పటికీ నా ప్రవృత్తి సాహిత్యము. నేను బేసిక్గా ఒక కవిని. నా మొత్తం ప్రస్థానంలో వృత్తి జీవిక కోసం నేను ఏ వృత్తి చేసినా ప్రవృత్తి పరంగా కవిత్వం రాసుకుంటూ, కథలు రాసుకుంటూ ఉండేవాడిని. దాదాపు 10-12 కవితా సంపుటాలు ఇప్పటికి వచ్చాయి. ఒక కథా సంపుటి వచ్చింది. నా పిహెచ్డి థీసిస్ కూడా దళిత బహుజనుల యొక్క కవిత్వం మీద వచ్చింది. ఒక దశాబ్దాన్ని కుదిపేసిన దళిత కవిత్వం అని. ఇదంతా కూడా నా నేపథ్యం మిత్రులారా. ఇప్పుడు చాలామంది ఇప్పుడే ఎందుకు చేస్తున్నావు, ఎప్పుడో చేయొచ్చు కదా, ఇట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో నేను యాక్టివ్గా చేస్తున్నది నా ప్రమోటాక్స్ అనేటటువంటి ఛానల్ ద్వారా నేను పెడుతున్న వీడియోలు మాత్రమే మీరు చూశారు. కానీ గతం నుంచి అనేక ఛానల్స్లో TV9 కావచ్చు, 10 టీవీలో ప్రోగ్రామింగ్ హెడ్గా ఉన్నాను, HM టీవీలో ప్రోగ్రామింగ్ హెడ్గా ఉన్నాను, 99 ఛానల్లో చేశాను. మొన్న సంవత్సరం క్రితం అమరావతి గళం, ఫోకస్ న్యూస్ తెలుగు అనేటటువంటి ఛానల్స్కి CEOగా ఉన్నాను. అన్ని చోట్ల చేశాను. కానీ ఎక్కడ చేసినా సొంతంగా నా ఛానల్లో నేను ఎక్కడా వీడియోలు అప్లోడ్ చేయలేదు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, నేను నా భావాలని, నా ఆలోచనలని అన్నింటినీ కూడా ప్రత్యేకంగా వ్యక్తం చేసే నాకంటూ ఒక వేదిక ఉంటే బాగుంటుందని చెప్పి ఈ ప్రమోటాక్స్ అనేటటువంటి ఛానల్ని మీరు చూడండి. నా ఛానల్లోకి వెళ్ళి అబౌట్ అనే దగ్గర కొట్టి చూడండి. ఎప్పుడు పెట్టాను? 2011లో పెట్టాను ఈ ఛానల్ని. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా నేను ఏమీ అప్లోడ్ చేయలేదు. కారణం, నేను ఉద్యోగం చేస్తున్నాను ఒక సంస్థలో, ఒక మీడియా సంస్థలో ఉద్యోగం చేస్తూ నేను సొంతంగా నా మీడియా వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది ఆ సంస్థకు అపకారం చేయడమే, ఆ సంస్థకు ద్రోహం చేయడమే అనేటటువంటి ఒక సిద్ధాంతం రీత్యా నేను ఎప్పుడూ కూడా నా సొంతంగా నా ఛానల్ని అయితే రిజిస్టర్ చేసుకున్నాను, కానీ ఏ వీడియోని పెట్టలేదన్నమాట. ఇప్పుడు నేను ఫ్రీ అయ్యాను, 1 ఇయర్ నుంచి ఫ్రీ అయ్యాను. అప్పుడు మొదలుపెట్టే 7-8 నెలల నుంచి చిన్న కవిత్వాలు లేదా పాటలు ఇట్లాంటి నా అభిప్రాయాలు చెబుతూ వచ్చాను. ఎన్నికల ప్రక్రియ ఎప్పుడైతే స్పీడప్ అయ్యిందో అప్పుడు నా సిద్ధాంతాన్ని, నా భావజాలాన్ని క్రోడీకరించి జోడించి నా మిత్రులకు నా భావాలు అందాలి. ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్నట్టు, నేను సైతం విశ్వ సృష్టికి వెర్రి గొంతుగా విచ్చిమురోశాను అన్నట్టు నేను కూడా ఏదైనా ఒకటి చేయాలి అని చెప్పేసి
వీడియోలు చేస్తూ వచ్చాను. కంటిన్యూస్గా నేను చేస్తూ వచ్చాను. నా వీడియోలు చూస్తున్న వాళ్ళకి మీకు అర్థమయ్యే ఉంటుంది. మొదటి నుంచి కూడా ఈ దేశం బహుళ సంస్కృతుల దేశం, బహుళ జాతుల, బహుళ కులాల, బహుళ మతాల దేశం. ఇప్పుడు కూడా మత రాజకీయాలు ఇక్కడ చెల్లవు. కాబట్టి ఈ దేశంలో ప్రజలు తప్పనిసరిగా ఒక గట్టి తీర్పునిస్తారు, ప్రజాస్వామిక తీర్పునిస్తారు. మత రాజకీయాలను తిప్పికొడతారు అని చెప్పేసి నేను మొదటి నుంచి కూడా ఒకటే మాట చెబుతూ వచ్చాను. చివరి వరకు కూడా లాస్ట్ మినిట్ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా నేను బీజేపీకి సంపూర్ణమైనటువంటి మెజారిటీ రాదు, తనకు తానుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి మెజారిటీ బీజేపీకి రాదు అని చెబుతూ వచ్చాను. యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు చేసినటువంటి విశ్లేషణలు నేను ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చాను. చాలామంది మిత్రులు మొదట్లో నన్ను పట్టించుకొని వాళ్ళందరూ కూడా కరెక్ట్గా చెబుతున్నావు, గట్టిగా నిలబడ్డావు, నువ్వు మంచి స్టాండ్ తీసుకున్నావు అని చెప్పేసి నిన్న చాలామంది మిత్రులు ఫోన్ చేసి నాకు అభినందనలు చెప్పారు, ఏదో నేను గెలిచినట్టు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ టు ఎనీ పర్సన్. మోడీకి కానీ అమిత్ షాకి కానీ ఎవరికి కూడా నేను వ్యతిరేకిని కాదు. మత రాజకీయాలు వద్దని చెప్పేటటువంటి వాడిని, మానవ రాజకీయాలు చేయమని చెప్పేటటువంటి వాడిని. మానవ రాజకీయాలంటే మానవుల సకల సమృద్ధి కోసం ఎలాంటి అక్కడ వాళ్ళ మధ్య భేదభావాలు లేకుండా, ఎలాంటి అవాంతరాలు వాళ్ళ మధ్య సృష్టించకుండా, ఎలాంటి విద్వేష భావాలని వాళ్ళ మధ్య ప్రేరేపించకుండా ఒక సుహృద్భావ వాతావరణంతో అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ అన్నట్టుగా అందరూ కూడా అలాగా హాయిగా బతకాలని ఆకాంక్షించేవాడిని. కాబట్టి ఈ దేశంలో అలాంటి రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళు ఓడిపోతారని నేను కోరుకోవడం కాదు, దేశమంతా కోరుకుంటుందనేటటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ ద్వారా నేను గమనించి అలాంటి రిపోర్టింగ్ చేశాను. చాలామంది మిత్రులు ఎవరూ చేయలేదు, నువ్వు ఒక్కడవే కంటిన్యూస్గా ఒక విషయాన్ని చెప్తూ వచ్చావు. అందుకే ఆ విషయాన్ని నేను చెబుతూ వచ్చాను. అయోధ్యలో తప్పనిసరిగా ఎక్కడైతే రాముణ్ణి చూపించారో, రాముణ్ణి చూపించి రామ మందిరాన్ని చూపించి ఓటుని మొత్తం దేశమంతా కూడా ఓట్లని దండుకోవాలనుకున్నారు, అదే అయోధ్యలో ఓడిపోయే పరిస్థితి ఉంది. అక్కడ సమాజ్వాదీ పార్టీ ఒక దళితుడిని నిలబెట్టింది, అక్కడ ఓడిపోయే పరిస్థితి ఉందని చెప్పి నేను చెప్పాను. ఎన్నికలకు ముందే చెప్పాను. అంటే ఎన్నికల ముందంటే ఎన్నికల ప్రక్రియ సందర్భంగానే చెప్పాను. అది ఈ రోజున జరిగింది. స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు ఓడిపోతారని చెప్పాను. యూపీలో బీజేపీ గట్టి దెబ్బతింటుందని చెప్పాను. నా వీడియోలన్నీ కూడా తీసి చూడండి. చివరి నిమిషం వరకు బీజేపీకి ఓన్గా మెజారిటీ రాదు అని చెప్పాను, మళ్ళీ తీసి చూడండి. బెంగాల్లో మమతా బెనర్జీని అన్ని రకాలుగా కట్టడి చేసి దుష్ప్రచారం చేసి అక్కడ ఏమైనా సరే అత్యధిక సీట్లు కొట్టాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఆ పథకాలు పారవు ఎట్టి పరిస్థితుల్లో. మమతా బెనర్జీ విల్ ఎమర్జ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ స్ట్రాంగ్ అని నేను మళ్ళీ ఒక వీడియో చేశాను వెస్ట్ బెంగాల్ మీద. గ్రౌండ్ రిపోర్ట్ వెస్ట్ బెంగాల్, గ్రౌండ్ రిపోర్ట్ యూపీ, ఇవన్నీ స్పెషల్గా చేశాను. అన్నీ నేను ఏం చెప్పాను మళ్ళీ ఒకసారి చూసుకోండి, అవన్నీ కరెక్ట్ అయినాయి. ఇప్పుడు అంటున్నారు మొన్న ఎన్నికల్లో మా ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాక ఇక నీ ఛానల్ బ్యాన్ చేస్తాం, నీ ఛానల్ మూసేసుకో, నువ్వు పాకిస్తానీవా, ఖలిస్తానీవా, రాహుల్ గాంధీ దగ్గర డబ్బులు తిన్నావా, కేజ్రీవాల్ దగ్గర డబ్బులు తిన్నావా, ఇలాంటి పనికి మాలిన వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఒక చిన్న మాట చెప్పాలని ఈ వీడియో, నా గురించి తెలియని వాళ్ళకి చెప్పాలి. ఇక ముందు కూడా నేను తప్పనిసరిగా ఇప్పుడు ఎక్కడా పని చేయటం లేదు కాబట్టి నాకు స్వతంత్రంగా నాకు ఒక వేదిక ఉంది, నా భావాలను వ్యక్తం చేసేటటువంటి వేదిక. ఆ వేదికే ప్రమో టాక్స్. ఆ వేదికలో నిరంతరం నేను రోజు ఒక ప్రొఫెషనల్ లాగా నేను చేయలేకపోవచ్చు, నాకు ఒక టెక్నికల్ సపోర్టు స్టూడియోలు ఇవన్నీ లేకపోవచ్చు. నా భావాలని ఎప్పుడెప్పుడు నేను మీ ముందు పెట్టాలని అనుకుంటాను, ఎప్పుడెప్పుడు నా భావాలు నేను ప్రకటించాలి, నా అవసరం ఉంది అని అనుకుంటాను, అప్పుడప్పుడు మీ ముందుకు వీడియోల రూపంలో వస్తాను. తగ్గేదే లేదు. నా ఛానల్ని మూసుకోను, ఎవడో మూయలేడు. నేను ఆ విషయం చెప్తున్నాను. నేను రాను ఎక్కువగా రాసుకుంటూ పోతూ ఉంటాను కథలు, కవిత్వాలు. ఈ 3 నెలలు ఆ కవిత్వాలు, కథలు అనేవి వెనకపడిపోయినాయి. వాటి జోలికి పోలేదు. ఇక మళ్ళీ ఆ పుస్తకాలు దులుపుతాను, కళాన్ని పట్టుకుంటాను, మళ్ళీ కవిత్వం జోలికి వెళ్ళాలి. మొన్ననే
యుద్ధమే శాంతి అని ఒక పుస్తకం దీర్ఘ కవిత రాశాను బుద్ధుడి మీద. ఆ బుద్ధుడిని మనం జీవన మార్గంగా ఎంచుకోకపోవడం వల్ల ఈ ప్రపంచానికి ఇంత దరిద్రం అని చెప్తూ రాశాను. ఇక మళ్ళీ 2-3 ప్రాజెక్ట్స్ బుద్ధుడికి సంబంధించి ఉన్నాయి, అవన్నీ కూడా చేపట్టాలి. అయితే రోజు మాత్రం నా ఛానల్లో తప్పనిసరిగా 1-2 వీడియోస్ ఉంటాయి. రోజు కాకపోయినా రోజు విడిచి రోజైనా మొత్తానికి నేను మీతో ఉంటాను, మీ ముందు ఉంటాను, నా భావాలు ప్రకటిస్తూ ఉంటాను, నా వీడియోలు వస్తూ ఉంటాయి. నోబడీ కెన్ స్టాప్ మై ఛానల్. ఐ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి తప్పనిసరిగా. ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం, నా కోసం, మనందరి కోసం కొన్ని భావాలని మనం పంచుకోవడం కోసం, కొన్ని ఆలోచనల్ని మనం షేర్ చేసుకోవడం కోసం, కొంత ఆవేదన, కొన్ని కన్నీళ్ళు, కొన్ని ఆనందాలు మనం కలిసి పంచుకోవడం కోసం ఈ వీడియోలు నేను చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.